ఎన్నికల ముందు భూ సర్వేపై ఓ రేంజ్లో దుష్ప్రచారం చేశారు. రైతుల భూములన్నీ కొట్టేస్తారంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే పక్కాగా సర్వేలు చేయిచ్చేస్తామని బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రీసర్వేల పేరుతో హడావిడి చేశారు. తమకు తోచినట్లు రికార్డులు మార్చేశారు. అసలు ఏ పొలం ఎవరిదో, ఏ భూమి ఎవరి పేరుతో ఉందో తెలియని పరిస్థితి. 100% తప్పుల తడకలతో పాస్ పుస్తకాలు ముద్రించి చనిపోయిన వారికి కూడా భూ హక్కులు కల్పించి పంపిణీ చేసేందుకు సిద్ధమవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఆత్మలకు సైతం భూ హక్కులు కల్పించిన వైనంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీసర్వే పేరుతో చేస్తున్న మాయాజాలం రైతులను, హక్కుదారులను కలవరపెడుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ భూముల సర్వేకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. భవిష్యత్తులో ఏ ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా భూముల విషయంలో సమస్యలే రాకుండా చేసేందుకు గొప్ప సంస్కరణను తెచ్చారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన సమగ్ర భూ సర్వేపై ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడారు. తప్పుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మేము అన్నీ మార్చేస్తాం, అద్భుతంగా రీసర్వే చేయిస్తాం అంటూ కబుర్లు చెప్పారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో తూతూ మంత్రంగా రీసర్వేలు చేయించి అద్భుతమైన ప్రగతి సాధించాం అంటూ డబ్బాలు కొట్టారు. ఇటీవల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. కట్ చేస్తే ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో తప్పుల తడకగా ఉన్న భూ హక్కులను చూసి లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని ఆత్కూరు గ్రామమే ఇందుకు నిదర్శనం. రీసర్వే జరిగిన తర్వాత మేము భూములు రైతులు ఊళ్ళో రైతులందరూ కూడా భూములు నేను కొనుక్కున్నాను. 4 ఎకరాల భూమి కొనుక్కున్నాను. 4 ఎకరాల భూమి కొనుక్కున్నాను. నాకు సర్వే చేశారు. నా భూమి నాకు ఉందని చెప్పారు. నాకు పాస్ పుస్తకం నుంచి 3 ఏళ్ళు అవుతుంది రికార్డెడ్గా అంతా. తర్వాత ఈ రోజు రీసర్వేలో వచ్చా నా 4 ఎకరాలు నాకు అమ్మిన వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకం ఇస్తామంటున్నారు. ఏంటండి ఇదేంటండి సమస్య అని అడిగితే మీరు వెళ్ళి వాళ్ళతో ఎల్ముద్ర వేయించుకోవాలని చెబుతున్నారు. నాకు నేను ఇదే భూమి నాకు భూమికి సర్వే చేసిన వీళ్ళు రిజిస్టార్ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశాడు. వీళ్ళు పాస్ పుస్తకాలు ఇచ్చారు. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మా ఇంట్లో 3 సమస్యలు. మా భార్య 2 ఎకరాలు కొనుక్కున్నామండి. 2 ఎకరాల భూమి ఉంటే ఆవిడ అమ్మిన వాళ్ళ పేరు ఆవిడ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. మా నాన్నగారు 1 ఎకరం 50 సెంట్ భూమి ఉంది. నా ఇంట్లో ముగ్గురు మాకు సమస్యలు ఉన్నాయి. జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1524 ఎకరాలు రెవెన్యూ భూమి ఉండగా ప్రభుత్వ భూమి పోను 1254 ఎకరాల వరకు రైతుల పట్టా భూమి ఉంది. ఆత్కూరు గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీసర్వే జరిగింది. అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని నమ్మిన రైతులెవరూ ఈ సర్వేలో పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్పీఎం నెంబర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 2 ఏళ్లు గడుస్తున్నా ఎవ్వరికీ ఇవ్వలేదు. రైతులతో సంబంధం లేకుండా జరిగిన రీసర్వే ప్రకారం రెవెన్యూ అధికారులు రికార్డులను తయారు చేశారు. అయితే తాము పాల్గొనకుండా జరిగిన సర్వేను రద్దు చేసి కొత్తగా రీసర్వే చేయాలని ఆత్కూరు గ్రామస్తులు 20 నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నా పొలం వేరే వాళ్ళ దాంట్లో ఉంది. నా పొలం నా దానికి ఉన్నది వేరే వాళ్ళ నెంబర్ వేసి నాకు ఎకరం 30 సెంట్ ఇచ్చారు. అది మరి రేపైన మాకు లింక్ డాక్యుమెంట్లు అన్నదమ్ములు ఓటాలండి. లింక్ డాక్యుమెంట్ లో ఆయన ఎకరం 30 సెంటు, నాది ఎకరం 32 సెంటు, 2 ఎకరాల 70 సెంట్ ఉంది. 2 ఎకరాల 70 సెంట్ ఇప్పుడు నాకు ఇచ్చారు. ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో మరి రేపు ఆయన వచ్చి ఆయన పొలం ఆయన తీసుకుంటే నాకు ఎకరం 30 సెంట్ నాకు రాదు కండి. అది కాక వేరే నెంబర్లో 25 సెంట్ రావాలి. మా ఈ మధ్య రీసర్వే అనే పాస్ పుస్తకాలు కొత్త చేస్తున్నారు. అవి ఎప్పుడు రీసర్వే ఎప్పుడు చేశారో మాకు ఇంతవరకు తెలియదు. మాకు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ అధికారి సర్వే చేస్తున్నామని. మొన్న వచ్చి పాస్ పుస్తకాలు ఇస్తాం రండి అని అంటున్నారు. దాంట్లో మా భూమి ఎంత ఉందో ఇప్పుడు ఇంత వచ్చింది మీకు సర్వే చేసామండి మీకు ఎంత వచ్చిందని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పాస్ పుస్తకాలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అది మాకు ఎంత ఉందో లేకపోతే అసలు మా పేరును ఉందో లేదో కూడా మాకు తెలవట్లేదు. ఇదిలా ఉంటే గ్రామస్తుల గోడును పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడిగా రీసర్వే అయిపోయిందంటూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి అధికారులు సిద్ధమైపోవడంతో ఆత్కూరు గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా తయారు చేసిన భూ రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తుల పేరు మీద పాసు పుస్తకాలను జారీ చేశారు. అంతేకాదు అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తులు, భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమవ్వటమే ఈ ఆందోళనకు కారణం. రీసర్వే జరిగిన అనంతరం ఈ 2 ఏళ్లలో 300కు పైగా భూమి క్రయ విక్రయాలు జరిగాయి. 100కు పైగా భూ ఖాతాలలో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే తాజాగా గతంలో చనిపోయిన వ్యక్తుల పేర్లతోనే
మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. మా ఆయన గారి పేరు నొరక రామ్మోహన్ రావు గారు. ఆయన చనిపోయి 2 years అవుతుంది. ఆయన చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికేట్ అది తీసుకొని నేను పాస్బుక్ కోసం అప్లై చేశాను. ఈ పొరపాట్లు ఉన్నాయని చెప్పి రీసర్వేలో కూడా మమ్మల్ని పిలవలేదండి. ఇప్పుడు కూడా నాకు కొత్త పుస్తకం ఇచ్చారు, కానీ దాంట్లో కూడా ఎకరం 97 సెంట్లు రాలేదండి. మాది అది తాతల నుంచి ఉన్నది. ఇప్పుడు అసలు ఎంత ఉందో మాకు తెలియదు. ఎప్పుడు సర్వే చేసింది మాకు తెలియదు. అసలు మాకు తెలియకుండా మా భూములు సర్వే చేసి ఇవాళ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నామండి. మళ్ళీ మా భూములు మాకు అప్పచెప్పాలి. అసలు ఇదంతా అన్యాయం జరిగిపోతుందో, ఏం జరుగుతుందో, ఎటు వెళ్ళిపోతున్నామో కూడా తెలియట్లేదండి. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉండటంతో క్రయ విక్రయాలు జరిగిన భూ ఖాతాలలో సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉండగా 580కి పైగా భూ ఖాతాలు తప్పుల తడికే. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రెవెన్యూ అధికారులపై రైతులు తిరగబడ్డారు. గ్రామంలో మరోమారు రీసర్వే జరిపించి రికార్డులను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.